బాధపడ్డాను. అక్కడికి వచ్చింది. వచ్చినాక ఇక అయిపోయింది. ఆ ఇల్లు కూలినాక వచ్చిందని చెప్పినా కదా! వచ్చినాక మళ్ళీ ఏం చేసి వీడియో గేమ్ పంపించిన బోర్ కొడుతుంది. వీడియో గేమ్ నా పెళ్ళైనాక మా అమ్మ కూడా లెటర్ రాసింది ఒకసారి. నాకు అప్పుడు ఫోన్లు లేవు కదా, పిల్లలు చిన్న పిల్లలు. అమ్మ నేను చూడకపోతే లెటర్ రాస్తే మళ్ళీ రిటర్న్ మా తమ్ముడు రాసింది నాకు లెటర్. అది గుర్తుకున్నాను. పెళ్ళి డిసెంబర్ 12 అయ్యింది. అయిన తర్వాత ఒకరోజు సంక్రాంతి పండుగ వచ్చింది. అయితే పండగ వచ్చినాక మా వాళ్ళు తోలియమని వచ్చిర్రు. వస్తే ఈయన ముందే టార్గెట్ చేసి పెట్టుకు, నువ్వు పోవద్దు, నువ్వు ఎట్లా పోతావు చూస్తా, మీ వాళ్ళు వచ్చినా నేను రానని చెప్పాలి. నాకు ఇంకా తెలియలేదు కదా అప్పుడు. నేను రానని చెప్పిన వీళ్ళ కాకేలు వినిపించింది. నేను అడుగు కాకేలు వినిపించి నేను జనవరి 1 నాడు అడిగి పోదాం అనుకుంటున్నావు, ఆమె తోలి ఇప్పుడు చెప్పాలకు అని అలా కాకేలు సరే అని మా వాళ్ళు వచ్చి వెళ్ళిపోయి మా వాళ్ళతో మాట్లాడమని మాట్లాడలేదు. ఏ తీసుకుపోతాడు అని మాట్లాడలేదు, అంతే కదా. అంటే పెళ్ళైన తర్వాత వీళ్ళు మమ్మీ అయితే నా దగ్గర ఉంచుకోవాలంటే ప్లాన్ అంతేనా. అయిపోయినాక పెళ్ళైనాక 3 నెలలకు ఇట్లా గుడి పోయింది. నేను డాడీ గుడి పోయినాక ఆడనే కళ్ళు తిరిగి కింద పడుతుంది. మార్కండే గుళ్ళని కళ్ళు తిరిగి కింద పడిపోగానే మస్తు భయపడ్డాడు. ఎవరు మా చిన్న మారిది ఇద్దరమే ఉన్నాం. గుడికి నీళ్ళు వస్తాను కానీ ఇద్దరం పోయినాక కింద పడిపోయింది. కింద పడిపోతే ఎమ్మడే ఉరికొచ్చింది. ఇక ఉరికొచ్చి హాస్పిటల్ తీసుకపోతే ప్రెగ్నెంట్ అని చెప్పింది. ఇంకా అంతే. అంతే ఇక